టాలీవుడ్ లో ఓ అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్ గా ఉంది. ఆ బ్యూటీ తెలుగమ్మాయి అయిన తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలతో పాపులర్ అయింది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఆ బ్యూటీ వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుందట. అలా ఏ అమ్మడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ మూవీస్ చేసిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అందాల భామ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇప్పటికే 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. గతంలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును పంచుకుంది. గీతాంజలి సినిమా గురించి హారర్ జానర్తో పాటు హీరోయిన్ సెంట్రిక్ టైటిల్ రోల్ పోషించడం ప్రత్యేకమని తెలిపింది. తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గురించి మాట్లాడుతూ వాటిని ఎల్లప్పుడూ సానుకూలంగా స్వీకరించానని తెలిపింది. జీవితంలో జరిగే ప్రతిదీ మంచికే అని తాను నమ్ముతానని తెలిపింది అంజలి. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు పెద్దగా కష్టపడలేదని, మోడలింగ్ చేసిన కొద్ది నెలలకే తమిళం, తెలుగులో అవకాశాలు వచ్చాయని చెప్పింది ఈ ముత్తుకుమ్మ అంజలి. అంజలి కెరీర్ ఆరంభంలో తమిళం సినిమా జర్నీ వంటి చిత్రాలతో గుర్తింపు పొంది ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంతో తెలుగులో తన నటనను నిరూపించుకోగలిగానని చెప్పుకొచ్చింది అంజలి. అయితే కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తలెత్తినట్లు కూడా అంజలి తెలిపింది. కుటుంబ సభ్యులు, ఓ దర్శకుడితో సహా కొందరు వ్యక్తుల స్వార్థపూరిత చర్యల వల్ల ఆర్థిక మోసాలకు గురయ్యాయని కూడా ఆమె ఆరోపించింది. ఆ సమస్యలు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్నాయట. ఈ పరిస్థితుల కారణంగా మానసికంగా చాలా ఒత్తిడికి గురైన తాను స్వచ్ఛందంగా సినీ పరిశ్రమ నుంచి విరామం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విరామాన్ని చాలా మంది మిస్సింగ్ గా భావించారని, అయితే తాను ఎక్కడికి పారిపోలేదని, తన స్నేహితులు, సన్నిహితులకు తాను ఎక్కడ ఉన్నానో తెలుసని చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు హిట్ అయిన తర్వాత ఆ క్రేజ్ ను అనుభవించకుండానే ఈ సమస్యలు వచ్చాయని అడిగినప్పుడు తాను అప్పటికే ఆ విజయాన్ని ఆస్వాదించానని అంజలి బదులిచ్చింది. కష్టాల నుంచి బయటపడి తిరిగి కెరీర్ పై దృష్టి సారించడం ఒక గొప్ప విజయమని ఆమె భావిస్తున్నా అంటుంది. పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకపోయినా మంచి స్నేహితుల సర్కిల్ ఉందని, వారు తనను సరైన మార్గంలో నడిపిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఎదురైన అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని పూర్తి ఆత్మవిశ్వాసంతో తన కెరీర్ ను తిరిగి నిర్మించుకున్నట్లు నటి అంజలి చెప్పుకొచ్చింది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.